ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఆత్మ ఒక్కటే సత్యము, అదే చైతన్యము, మరేది కాదు. అదే ఉన్నానన్న ఎరుక, అంటే అహంస్ఫురణ. ఆత్మను విడిచి లేని ఈ ప్రపంచ జ్ఞానము అసత్యమే మరి అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఇక్కడ ఆత్మ అంటే మన శరీరము, మనస్సు, ఆలోచనలు లేదా అహంకారానికి అతీతమైనది ఆత్మ. సకల సృష్టికి మూలము, అంతిమ సత్యమైనది ఆత్మ. ఆత్మ ఒకటే సత్యము, అంటే మిగిలినవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఆత్మ స్వచ్ఛమైన చైతన్యం. ఇది ఏదో ఒక విషయాన్ని లేదా ప్రపంచాన్ని, సంసారాన్ని, రాగద్వేషాలను, బంధాలను, ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునే చైతన్యం కాదు. కేవలం ఎరుక రూపంలో ఉండటం. ఆలోచనలు, భావాలు, ఇంద్రియాల ద్వారా కలిగే భావాలకు అతీతమైన చైతన్యము. ఆత్మ తప్ప వేరేది చైతన్యము కాదు. కేవలం ఆత్మ మాత్రమే సర్వత్రా వ్యాపించి ఉంది. అదే నేను ఉన్నానన్న ఎరుక. ఏ ఆలోచనలు, భావాలు లేదా గ్రహింపు లేకుండానే నేను ఉన్నాను అనే జ్ఞానం ఉంటుంది. ఈ నేను అనేది అహంకారము లేదా వ్యక్తిత్వము కాదు. ఈ ఎరుక అనేది అంతర్గతంగా ఉంటుంది. ఇది బయట దేనిపైన ఆధారపడదు. ఆత్మను విడిచిలేని ఈ ప్రపంచ జ్ఞానము అసత్యమే మరి అంటున్నారు. అంటే ప్రపంచము నిజంగానే లేదని మన అనుభవాలు భ్రమలనే కాదు. ఆత్మకు సంబంధం లేకుండా మన ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా మనం పొందే లౌకిక జ్ఞానము సాపేక్షమైనది, అంటే సత్యం కానిది. ఈ సాపేక్ష జ్ఞానము ఒకదాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉంది. మనం చూస్తున్నది, వింటున్నది, కంటున్నది అంతా కూడా ఈ యొక్క సాపేక్ష జ్ఞానమే. కళ కంటున్నంతసేపు అక్కడ జరిగే దృశ్యాలు నిజమని అనిపిస్తుంది, కానీ మేల్కొన్న తర్వాత అది నిజం కాదని తెలుస్తుంది. ప్రపంచం యొక్క ఉనికి ఆత్మపై ఆధారపడి ఉంటుంది. ఆత్మ లేకుండా దానిని గ్రహించడానికి, అనుభవించడానికి అక్కడ ఏది ఉండదు. అప్పుడు ప్రపంచం యొక్క వాస్తవికత అనేది మెల్లిమెల్లిగా కరిగిపోతుంది. కాబట్టి ఆత్మను విస్మరించి కేవలము ఈ మార్పు చెందే ప్రపంచం నుండి పొందే ఏ జ్ఞానమైనా కూడా అంతిమ అర్థంలో చివరిగా అసత్యము లేదా అనిత్యంగా తెలుస్తుంది. బాహ్యమైన నిరంతరం మారుతున్న ప్రపంచం కాకుండా మనలో ఉన్న మార్పులేని శాశ్వతమైన చైతన్యమే నిజమైన సత్యం అని తెలుస్తుంది. ఈ భయం కానీ ఆందోళన నుండి విముక్తి మనకు లభిస్తుంది. శరీరము, మనస్సు, సంపద, నామరూపాలు, హోదా, విజయాలు, సుఖదుఖాలు, ప్రపంచంలోని వస్తువులు, సంఘటనలు, మనం చేసే కర్మలు, చావు పుట్టుకలు, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవని, అనిత్యమైనవని తెలుస్తుంది. ఇవన్నీ నేను కాకపోతే నేనెవరిని అని ప్రశ్నించుకోవాలి. శరీరాన్ని, మనస్సుని, ఆలోచనలను నేను కాదని గుర్తించినప్పుడు వీటి అన్నిటికీ మూలమైన సాక్షిగా ఉండే శుద్ధ చైతన్యము ఆత్మ అనుభవంలోకి వస్తుంది. దీనికి కావాల్సింది విచారణ, ఏకాగ్రత, సత్సంగము, నిస్వార్థ కర్మ, ఏదో ఒక ధ్యానము, మంత్రము, నామము. ఇవన్నీ కూడా మనస్సుని ఒక నిశ్చల స్థితికి తీసుకొని రావడానికి ఉపయోగపడుతుంది. అనుగ్రహం ద్వారా అది తెలియబడుతుంది. జీవుడి చేతిలో ఇక్కడ ఏమీ లేదు. అక్కడ అంటే అనుగ్రహం అంటే అక్కడ జీవుడిని నష్టపరిచి అది తనకు తానుగా అది వ్యక్తమవుతుంది.
కాబట్టి ఆత్మ ఒక్కటే సత్యము, అదే చైతన్యము, మరేది కాదు. అదే ఉన్నానన్న ఎరుక అంటే అహంస్ఫురణ. ఆత్మను విడిచి లేని ఈ ప్రపంచ జ్ఞానము అసత్యమే మరి అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. కొంచెం నెట్ కనెక్షన్, డేటా నెట్ లేదు గురువుగారు, డేటా ద్వారా జాయిన్ అయినాను. వినపడుతుంది గురువుగారు. గురువుగారు, ఆత్మ ఒక్కటే సత్యము, అదే చైతన్యము, మరేది కాదు. అదే ఉన్నానన్న ఎరుక అంటే అహంస్ఫురణ. ఆత్మని విడిచిలేని ఈ ప్రపంచ జ్ఞానము అసత్యమే మరి. చెప్పడం బాగానే ఉంది, కొంచెం మెల్లగా చదువు. ఆత్మ ఆత్మ ఒకటే సత్యము. ఆత్మ ఒకటే సత్యము. ఆత్మ అంటే ఏమిటి జీవుడికి తెలియదు. గురుగారు తెలియదు. నీవు జ్ఞానం కాదు, నీవే ఉన్న సత్యానివి తెలియదు. ఒకటి బాగా తెలుస్తుంది, దేహం లేకపోయినా నీవు నిద్రావస్థలో ఉన్నావు కాబట్టి నీవు దేహం కాదు. ఆ ఉన్నదేదో నీ సహజత్వమని ఇండైరెక్ట్ గా చెప్పడం సూచిస్తేనే తప్పు. గురుగారు, నువ్వే ఆత్మవి, నువ్వే పరబ్రహ్మానివి, నువ్వే జ్ఞానానివి, నువ్వు తిరిగి అని అంటే తెలియదమ్మా. గురుగారు తెలుస్తుందా? తెలియదు గురువు, అంటే అవగాహన చేసుకోవడానికి వరకు అంతవరకే. కుదరదమ్మా. మనస్సు కనుక అందితే అవగాహన ఉంటుంది. మనస్సు అందం దానికి అవగాహన ఎట్లా? తత్వవశ వాక్యం అవుతుంది, నువ్వు దేహం కాదు నువ్వంటే అదే నువ్వు అంటుంది. అదంటే ఏమిటో ఏం తెలుస్తుంది? నేనైతే కాదు అవునా అని అర్థం చేసుకోగలవు, కానీ నీవు అదే నువ్వు అంటే నీకు అర్థం కాదు, తెలియదు కూడా. ఎందుకని? అహంకారము ఆత్మ కలిసి ఉండవు. ఆత్మ పరిధిలో వ్యక్తిత్వం ఉండదు, వ్యక్తిత్వ పరిధిలో ఆత్మ ఉండదు. ఉంటుంది, చాలా క్రిటికల్గా ఉంటుంది. మనిషి ఎంత చెప్పినా నేనే ఆత్మని తెలుసుకో అట్లా తెలుసుకోలేదమ్మా, అది అయ్యే పని కాదని. విచారించు దేహమేమో అది అర్థమవుతుంది. వాటికి దేహం నాది, సంసారం నాది, ఇల్లు నాది అంటున్నావుగా. అవును గురుగారు. అలాగనే వాడు ఉన్నాడేమో చూడు, అది అర్థమవుతుంది. తెలుసుకుంటాడా లేదా అనేది వేరే ప్రశ్న. మెల్లగా చదువు. ఇప్పుడు ఆత్మ ఒక్కటే సత్యము, అదే చైతన్యము, మరేది కాదు. అదే ఉన్నానన్న ఎరుక అంటే అహంస్ఫురణ. ఆత్మని విడిచి అహంస్ఫురణ అన్నా కూడా తెలియదు. గురుగారు, ఆత్మ అంటే ఏంటో తెలియదు, చైతన్యం అంటే కూడా తెలియదు. గురుగారు, ఎందుకంటే చెవిటికి శంకువదన ఎట్లుంటుంది ఈ మాటలండి. అంటే ఉదాహరణలు ఎన్నో చెప్పుకొచ్చినా కూడా అది కుదరదు. గురుగారు, ఎందుకని? అది మనస్సుకు అందదు, ఇంద్రియాలకు అందదు, బుద్ధికి అందదు. కాబట్టి
మనస్సుకి బుద్ధికి అందేది చెప్పు, అర్థమవుతుంది. ఉమ్, ఉమ్. ఆ గురుగారు, నువ్వు వ్యవహారంలోకి మనసుకి బుద్ధికి అందుతుంది చెప్పేది. ఉమ్, నీవు జగత్తును చూస్తున్నావు, చూస్తున్నాను అంటాడు. ఉమ్, ఎంత ఉందని చెప్పిందంటే లేదంటాడు. ఉమ్, మరి ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను అంటాడు. ఉమ్. ఆ నేను ఉందేమో చూడు, అంతవరకు బాగానే ఉంటుంది. ఆ గురుగారు, అవును. ఉమ్, కానీ ద్వైతానికి అతీతమైంది, ఉమ్, మనస్సుకి అందనిది, అహంకారానికి అందనిది, ఉమ్, నీవు అదేను అని ఎంత చెప్పినా ఉమ్, ఇది ఉమ్. ఆత్మ నాకు తెలియదంటావు. ఏమ్మా, అవును గురుగారు. చూసినంటావా తెలియదంటావా? ఇప్పుడు చెప్పు నాకు. తెలియదే అంటాను గురుగారు. ఆ, ఉమ్, అంటే అర్థం ఏంటి? నీవు దేహాన్ని, జగత్తుని, సంసారాన్ని చూసినట్లుగా ఉమ్, మోక్ష జ్ఞానంతో ఆత్మని చూడాలనుకుంటే, గుర్తించాలనుకుంటే కుదరదు. ఉమ్, అందుకని తెలియదంటున్నావు. ఉమ్. అప్పటికే మహర్షి అన్నాడు, నువ్వు లేవని అనవు కదా. ఉమ్. ఈ గోళంతా కూడా ప్రయాత్నించడం గోళ ఆ గురుగారు. ఉమ్, అన్న విషయం ఆ దృష్టికోణంతో చూడవమ్మ. ఆ గురుగారు. ఉమ్. 3 అవస్థలలో ఉన్నావు కదా అన్ని చెప్పుకుంటూ వస్తారు. ఉమ్. అది బాగానే ఉంటాయి. ఆ గురుగారు. ఉమ్, నిద్రలో లేవనవు కదా, ఉన్నావని అంటే ఎందుకని? పని లేకుండా నిద్ర చేయబోతున్నావు అక్కడ. విశ్రాంతి తీసుకుంది. ఉమ్, అక్కడ ఉన్నది నీ ఆత్మ అని చెప్పిన ఉమ్. జీవుడికి తెలియదు. ఉమ్. సూచించడం బాగానే ఉంది, తెలియదు. ఓకే, ఆ గురుగారు. చదువు ఇంకేమైనా ఉందో? ఆత్మను విడిచిలేని ఈ ప్రపంచ జ్ఞానము అసత్యమే మరి. ఇది కూడా అర్థం కాదు. ఉమ్, ఆత్మ అంటే ఏంటో తెలియదు. దానికి అన్యంగా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేవు అనేది కూడా అసలు అర్థం కాదు. ఉమ్, ఎందుకని? అవి నీ మనోభావాలు. ఉమ్, నువ్వు ఆలోచిస్తున్నావు దేవుడు ఒకడు ఉన్నాడని, నువ్వు అనుకుంటున్నావు సంసారం ఒకటి ఉందని, నువ్వు అనుకుంటున్నావు ఇతరులు ఉన్నారని, నువ్వు అనుకుంటున్నావు కష్టసుఖాలు ఉన్నాయని. ఆ గురుగారు, అవును. ఈ శరీరాన్ని చూసినప్పుడు ఎలాగ అనుకుంటానో అలాగే ఇంకొక శరీరం ఉంది అనుకుంటాను నేను అంతే. ఉమ్, ఇది ఆత్మని విడిచి లేదు అంటే, ఉమ్, ఆత్మ ఏదో తెలియకపోతే ఎలా తెలుసుకుంటావు? అప్పటికి ఈ ఆభరణం బంగారం విడిచి లేదు అని అర్థమవుతుంది. ఉమ్. బంగారాన్ని చూస్తున్నాడు, ఆభరణాన్ని చూస్తున్నాడు. చూస్తున్నాడు, 2 చూస్తున్నాడు. ఉమ్, అట్లా ఉండదమ్మా. ఉమ్, జ్ఞానానికి వచ్చేసరికి ఉమ్, అంతా అయోమయంగానే ఉంటుంది. సూటిగా నాకు ఆత్మ ప్రకాశము కాలేదు, నాకు తెలియదు, నాకు తెలిసింది ఈ దేహము, ఈ సంసారము, ఈ కష్టము, ఈ సుఖము, అంతవరకు. ఉమ్, నా వాళ్ళు, పరాయి వాళ్ళు, అంతవరకు భేదం తెలుస్తుంది. స్త్రీ పురుష భేదము, ఉచ్చనీచ భేదము, ఉమ్. ఇతరుల్లో భేదాలు, ఇట్లా. ఆ గురుగారు. ఉమ్, కానీ అభేదమైన స్థితి ఆత్మేను అని చెప్పినా నీకు మింగుడు పడదు. ఉమ్. ఏమ్మా? ఆ గురుగారు. ఉమ్. ఏ విధంగా తీసుకోవాలి? మింగుడు పడకపోతే అంటే చెప్పమ్మా. ప్రతి వ్యవహారంలో ఏ చర్య జరిగినా కూడా దాని ఒక జ్ఞాన దృష్టితో చూసుకుంటా పోతే ఉమ్, చెప్పు, బాగా అడుగుతున్నావు. జ్ఞాన దృష్టి అంటే ఏమిటి? అంటే కొంతవరకు గురుగారు ఇప్పుడు అంటే ఒక మీ గురువులు చెప్పిన మాటల వలన కానీ దేని వలన కూడా పుస్తకాల పఠనం వలన కూడా ఇప్పుడు నాలో ఉన్నది నేను, ఈ శరీరంలో నేనున్నాను, ఆ నేను ఉండేది బ్రహ్మమే కదా
అలాగా అంటే ప్రతి మనుషులలో ప్రతి దానిలో కూడా బ్రహ్మమే ఉన్నది. అది ఉన్నది నేనే కదా అని చెప్పేసి అట్లాగా విచారణ చేసుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం. అమ్మా హ్మ్. నువ్వు ఎంత విచారం చేసినా హ్మ్. ఆ నేను ఈ అహంకారానికి అందదు. కుదరదమ్మా అట్లా. అంటే అంటే పూర్తిగా దాంట్లో లొంగకపోయినా కూడా కొంచెం వరకు తెలియబడుతుంది కదా గురుగారు. ఇప్పుడు అహంకారానికి ఆహ్, ఏం తెలియబడింది? తెలియబడంటే పూర్తిగా ఆ, అహంకారానికి లొంగదు. ఇది అహంకారం చేసే చేష్టలు గమనిస్తా ఉంటుంది. ఇది ఇట్లా జ్ఞాన దృష్టితో విచారణ చేయడం వల్ల అహంకారం యొక్క చేష్టలు సూక్ష్మంగా మనం పరిశీలించినప్పుడు దానికి పూర్తిగా లొంగకోకుండా కొంచెం వెనక్కి మరల్చుకుంటాం కదా! చేసే చర్యలన్నీ కూడా. ఏ విధంగా నీ ఆలోచనలకి నువ్వు దూరం కాగలవా? కొంతవరకు దూరం ఇవన్నీ అవ్వచ్చు గురుగారు. ఓకే. హ్మ్. ఈ దేహం నీవు కాదు. దూరం హ్మ్. అవుతావా? అమ్మా ఆహా! లేదు గురుగారు. దేహం నీవు కాదు. దూరంగా హ్మ్. చూద్దాం. హుహు. దేహము లేక జగత్తును చూసిన వాళ్ళు అంటే అర్థమైంది నీకు. హ్మ్. దేహం చూస్తేనే జగత్తు కనబడుతుంది నీకు. హ్మ్. హ్మ్. నిద్రపోతున్నప్పుడు నీ దేహమే కనపడటం లేదు. ఆ! అవును గురుగారు. అది ఉండిపోయిందా? అసలు లేదా అంటే నీకేం అర్థమైంది? నువ్వు తిరిగి వస్తున్నావు కాబట్టి దేహం ఉందని ఎక్కడుంది చెప్తాను. దేహం? ఉందనంటాను. హ్మ్. ఆ! అదే గురుగారు. మాట అడిగారు. హ్మ్. జగత్తు పుట్టి నశించిందా? అసలు పుట్టలేదా? హ్మ్. పుట్టలేదు. హ్మ్. జగత్తు లేదు. జీవుడు లేడు. జనన మరణాలు లేవు అని ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ హ్మ్. అది మింగుడు పడదు. హ్మ్. ఏమా? ఆ, కారణం నీవు కాని దానితో చేసే నేను అభిప్రాయం. హ్మ్. ఎందుకైనావు వాసనల వల్ల, వాసనల వల్ల, కోరిక వల్ల. కోరికల్ల. హ్మ్. హ్మ్. నువ్వు ప్రతిదీ నాదంటున్నావుగా. హ్మ్. అదే గురుగారు. ఆ వాసనలు, కోరికలు ఏవైతే నేను తెచ్చుకునేటివే కదా! ఇవని చెప్పేసి దాన్ని అనుభవించి పూర్తిగా మనస్ఫూర్తిగా దానిని అనుభవించుకుంటా పోతూ ఉంటే ఏదో ఒక మార్గము, ఏదో ఒక దాని ద్వారా. నా హ్మ్. అనుభవించిన కొద్ది నీకు బంధం పెరుగుతుంది. వైరాగ్యం మీద అక్కడ. అహా! నేననేది ఏదైనా దుఃఖం వచ్చినా కూడా దుఃఖాన్ని దాన్ని ఆ, అంగీకరించడము. గివ్ అప్ ఇవ్వడము అన్నిటికి. అలా చేసుకుంటూ ఎట్లా ఎట్లా వదిలిపెడతా దుఃఖం? విచారణ ద్వారా గురువుగారు. విచారం చేసి దుఃఖం పోతుందా? ఏనాడో చనిపోయిన వాడిని గుర్తొస్తే బాధపడుతుందని హ్మ్. త్యాగం చేయబోతుందేమో చూడు. ఆలోచనలే నిన్ను వెంటాడుతుంది. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, గతం ఆలోచన, హ్మ్. భవిష్యత్ ఆలోచన. సో ఈ ఆలోచనల యొక్క దాంట్లో కొట్టుమిట్టాడుతున్నాడు. నిన్ను బంధించేది నీ ఆలోచన. అవును. ఇది తప్పకుండా. బాగాలేదంటావు. అవును. హ్మ్. అది బాగాలేదంటే అది చెప్పడం నీకు. నీవంటున్నావు ఈ స్థితి బాగోలేదు. హ్మ్. అది నీ ఆలోచన. హ్మ్. తీరా చూడబోతే ఆలోచన అంటే ఏదీ లేదు. అహంకారమే లేదు. హ్మ్. ఎప్పుడు తెలుస్తుంది? స్వరూప జ్ఞాన స్వస్వరూప జ్ఞానం. ప్రకాశం హ్మ్. హ్మ్. కాబట్టి హ్మ్. ఎంత తర్జనభర్జనపడినా, హ్మ్. ఎంత విచారం చేసినా హ్మ్. అహంకారాన్ని అట్టిపెట్టుకుంటూ ఆత్మని దర్శించటం కుదరదు, కుదరదు, కుదరదు. హ్మ్. ఇది నష్టమైపోవాలి. ఇది అన్నారు. అజ్ఞానం అయితే ఆ! అది జ్ఞానం. ఇది చీకటైతే అది ప్రకాశం. ఈ రెండూ కలిసి ఉంటాయా? ఉంటాయి. ఉంటావు. హ్మ్. కాబట్టి నాకు ఆత్మ తెలియటం లేదు
అని అంటున్నావా లేదా? ఉమ్. ఎందుకు అంటున్నావు? నీవు కాని దాంతో కాని దాంతో అసోసియేట్ మమేకమై ఉన్నాను. ఉమ్. దట్స్ ఆల్. ఉమ్. పోనీ దీన్ని వదులుకొని నువ్వు ఏమైనా స్థిరంగా ఉండగలవా? ఉహు. స్థిరంగా ఉంటాం లేదు. ఉమ్. పూర్తిగా చదువు, ఇంకేమైనా మిగిలిన చూద్దాం. ఆత్మ ఒక్కటే సత్యము, అదే ఓకే చైతన్యము, మరేది కాదు. ఓకే అదే ఉన్నానన్న ఎరుక, అంటే అహంస్ఫురణ. ఆత్మని విడిచిలేని ఈ ప్రపంచ జ్ఞానము అసత్యమే మరి. ఇక్కడ ఆత్మని విడిచి అంటున్నావు. ఆత్మని విడిచి అంటే వేరుగా ఉమ్. ఈ ప్రపంచ జ్ఞానము, ఈ దేహాత్మ బుద్ధి, ఉమ్. పరులు, నువ్వు అనుకునే దైవము విడిగా లేరు అంటే మరి ఆత్మలో ఉన్నారా? పని ఆత్మలో కూడా లేరుగా. అవును గురుగారు. ఉమ్. ఉమ్. బంగారాన్ని విడిచి ఆభరణం లేదు, బాగా అర్థమవుతుంది. ఉమ్. ఉమ్. బంగారం చూస్తున్నాం, ఆభరణం చూస్తున్నాం. ఉమ్. ఆత్మ అంటే ఏంటో తెలియదమ్మా జీవుడికి. ఆ గురుగారు. ఉమ్. నువ్వు ఆత్మవి, నీవే పరబ్రహ్మానివి, నీవే ఆ దైవానివి, ఉమ్. నీవే గురువువి. చెప్పుకోవడం తేలిగ్గా ఉంటుంది, ఉమ్. కానీ ఎగ్జిక్యూట్ చేయలేవు నువ్వు. ఉమ్. నేను నా ఆత్మని తెలుసుకున్నాను అనేది ఎంత అసత్యమో, తెలియటం లేదనేది కూడా అంతే అసత్యం. ఉమ్. ఎందుకని? తానే ఈ ఆత్మ. రెండు ఆపోజిట్స్. ఉమ్. ఉమ్. సూర్యుడిలో చీకటి లేదు, ఆయన సూర్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు, నా గురుగారు. నీవు చీకటిని పారదోగుతావని. ఉమ్. చీకటి అంటే ఏమిటంటాడు సూర్యుడు. ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటే చీకటి ఎక్కడ ఉంటుంది? నా గురుగారు. ఉమ్. ఉమ్. అసలు అజ్ఞానమే పుట్టలేదు అన్నాడుగా. ఉమ్. జీవుడే ఒక ఊహా వస్తువు అన్నాడుగా. ఉమ్. ఉమ్. మరి ఒక ఇమాజినరీ దానికి నువ్వు ఎంత బోధించినా ఉమ్. లేని దానికి ఉన్నటువంటి ఆత్మే నీవు అని చెప్పటంలో హౌ ఫార్ ది కమ్యూనికేషన్ స్టాండ్స్ ఆలోచించు. ఏమా ఆ గురుగారు. ఉమ్. నీవా ఆత్మను తెలుసుకోలేదు. ఉమ్. పోనీ ఆత్మ ప్రకాశంలో నీవు ఉంటావా? అది జరగదు. జరగదు. ఉమ్. ఆత్మకి అన్యంగా ఏదీ లేదు. ఉమ్. ఏకం అద్వితీయం, రెండవది లేదు. మరి నీకు ఇక్కడ అంతా అంతా అన్యమేగా. ఉమ్. దేహం అన్యం, జగత్తన్యము, సంసారం అన్యము, ఆ గురుగారు. అంతా అన్యంగా ఉంది నీకు. ఉమ్. చివరికి నీ ఆత్మ కూడా నీకు అన్యంగా ఉంది, నాకు తెలియకపోతావు. ఉమ్. మహర్షి చెప్పినటువంటి స్టేట్మెంట్ అక్షర సత్యము. ఉమ్. కానీ ఈ మనస్సుతో, ఈ వ్యక్తిత్వంతో, ఈ అహంకారంతో దాన్ని నీవు గుర్తించలేవు. ఇది నష్టం కావాలి. ఆ గురుగారు. ఉమ్. ఇది నష్టం కావాలి అంటే నీ చేతుల్లో లేదు. చేతిలో లేదు. ఉమ్. నా చేతిలో లేదు. చూడు అంటే చూస్తావు, వినమంటే వింటావు, తినమంటే తింటావు, ఉమ్. కర్మలు ఆచరించమంటే ఆచరిస్తావు. ఆచరిస్తుంది. ఉమ్. ఏమా ఆ గురుగారు. అంటే దీన్ని నష్టపరచడానికే కదా మరి, అంటే సాధన ఇప్పుడు విచారణ కానీ ఇదంతా కూడా భగవాన్ చెప్పేది ఆ ఆ, దీన్ని నష్టపరచడానికే కదా గురుగారు చెప్పింది. ఉంటే నష్టపరుస్తావు తల్లి. ఉమ్. నీ బుద్ధి సరిపోదు.
అంటే నీ బుద్ధి మూలానికి వెళ్ళడానికి సరిపోదంటారు. నీ ఆలోచన, నీ జ్ఞానము, నీ అభాస కాంతి, నీ మూలం తెలుసుకునే స్థితి నీకు ఉండదు. ఆత్మకి అవుట్ ఆఫ్ క్వశ్చన్. కనీసం ఇది లేదు అని చెప్పడానికి కూడా నీకు అవకాశం లేదు. ఎందుకని? నువ్వు అప్పటికే దేహాత్మబుద్ధితో ఉన్నావు, శక్తిగా ఉన్నావు, కర్తగా ఉన్నావు, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు. చెప్పినట్టు ఇంద్రియ వ్యాపారాలతో ఉన్నావు. చెప్పినట్టు మరి అంటే ఎట్లా పోవాలి? ప్రయత్నము అంటే ఇంక ఊరికే ఉండడమే గురువుగారు, అంతేనా జీవుడి ప్రయత్నము? ఊరికే ఉండకపోయినా అంటే ఉండలేడు కదా, ఊరికే ఉండడానికి కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలనే ఒక తపన ఉంటుంది కదా. ఉండటం కూడా నీ కర్మలో ఉంటే ఉంటుంది. ఈ రోజు పని చేయాలా వద్దా? కర్మలో ఉంటే పని చేస్తావు, అంతవరకు కూర్చుంటావు. ఏ పని మీదనైతే ఈ దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది, నీకు ఇష్టం వల్ల లేకుండా. దేహమా చెప్పదు, అది ఉన్నట్టు. అవును గురుగారు. నువ్వు చెబుతున్నావు అవును. ఈ దేహం నాది, ఈ సంసారం నాది. అవును గురుగారు. ఆలోచన ద్వారా చెప్తున్నారు. అల్టిమేట్ గా విషయం ఏంటంటే ఆత్మజ్ఞానం అనేది బోధించేది కాదు, సూచించేది కాదు. అనాత్మల గురించి మాట్లాడతారు, ఏది కాదో చెప్తారు. గురువు గారు ఒకసారి పూర్తిగా చదువు. ఆత్మ ఒక్కటే సత్యము, అదే చైతన్యము, మరేది కాదు. అదే ఉన్నానన్న ఎరుక, అంటే అహంస్ఫురణ. ఆత్మను విడిచిలేని ఈ ప్రపంచ జ్ఞానము అసత్యమే మరి. చదవటం బాగానే చదివావు, మరి జగత్తును నువ్వు అసత్యంగా చూస్తున్నావా? లేదు గురువుగారు, సత్యంగానే చూస్తున్నాను. చెప్పు. సత్యంగానే చూస్తున్నాను గురువుగారు. ఇగో ఇటు చెన్నైలో సత్యంగా చూస్తున్నావు, ఐర్లాండ్ చూస్తున్నావు, అమెరికా చూస్తున్నావు, ఆస్ట్రేలియా చూస్తున్నావు. ఎప్పుడైనా అది అసత్యం అన్న భావన కలిగిందా? లేదు కదా. ఎట్లా, ఏ విధంగా తీసుకోవాలి? నీవు ఈ మాయా నేను మూలం బతకమంటే బతకలేదు, మాయలు తిరగమంటే తిరుగుతావు. అక్కడే ఉంది, ఇక్కడే ఉంది. ఆ ప్రదేశాలు కూడా అవి ఉన్నట్టు నేను చెప్పటం లేదు, నువ్వు గుర్తించి వెళ్తున్నావు అక్కడి. ఒక కళలో వెళ్ళినట్టు. కళలో ఏ విధంగా అయితే నువ్వు ప్రదేశాలు సృష్టించుకుని చూస్తావు, ఇక్కడ కూడా జగత్ అనేది నీ ఆలోచన, దేహం ఆలోచన. పోనీ ఆలోచన లేనంత మాత్రమే నేను ఆత్మ వికసిస్తుందా? చెప్పు. లేదు గురుగారు. ఉన్నది ఒకటే నేను. అంటే ఎంత ఇప్పుడు ఈ జగత్తులో కనిపించేటువంటి పరిమితులు అంటే సంఘటనలు కానీ, వ్యక్తులు కానీ, ఇవన్నీ మారుతూ పోతూ ఉంటాయి. ఇవన్నీ అవగాహన సబ్జెక్ట్ ఎంత అర్థం చేసుకున్నా కూడా చివరికి అది అంటే ఇది మా సత్యం అనేది ఎప్పుడు ఉంటుంది, ఇది మారుతా పోతా ఉంటుంది అని చెప్పేసి, లేకపోతే ఈ కుర్చీకి ఆధారము, లేకపోతే ఈ కంప్యూటర్కి ఆధారము, ఆ ఎరుకనే ఆ జ్ఞానమే అని చెప్పుకున్నా కూడా, ఎంత అవగాహన వచ్చినా కూడా సత్యాన్ని మటుకు తెలియదు. సత్యం తెలియదు. దేహం సత్యం అనుకుంటున్నావు, సంసారం సత్యం అనుకుంటున్నావు,
బాధ్యత సత్యం అనుకుంటున్నావు, సంసారం సత్యం అనుకుంటున్నావు, సుఖ దుఃఖాలు సత్యం అనుకుంటున్నావు. అంతవరకు అంటే నీ ఆలోచనలు మాత్రమే సత్యం అనుకుంటున్నావు. ఉమ్. నీ ఆలోచనలే కదండి. అవును గురుగారు. అంటే అదే అక్కడ దుఃఖము వచ్చినప్పుడు ఒక ఆలోచన రూపంలో దుఃఖం వస్తా ఉంది. ఆ దుఃఖానికి దాని దుఃఖాన్ని దుఃఖంగా నేను స్వీకరించినప్పుడు, అప్పుడు అది నేనింకా మాయలో ఉన్నట్లే కదా గురుగారు. దుఃఖాన్ని దుఃఖంగా కాకోకుండా దుఃఖం ఎవరికో చూసావా పోనీ? చూశాను గురుగారు. అదే అహంకారం చూసావా? తెలియదు కానీ తెలియదు. తెలియదు. హ్మ్. అమ్మా, దుఃఖ నివృత్తి అంటే ఒక స్వరూప జ్ఞానంతో జరుగుతుంది, జరుగుతుంది. లేకపోతే పోదమ్మా. ఆ! గురుగారు. హ్మ్. అంటే వ్యక్తిత్వం కొంతవరకు ఉపశమనం ఇస్తుంది కదా గురుగారు. మానసికంగా కొంతవరకు ఉపశమనం అనేది విచారణ ద్వారా జరుగుతుంది గదా! హ్మ్. విచారణ చేసినా దుఃఖం పోతుందా? ఎవరో ఆప్తులు పోయారు, హ్మ్. నువ్వు ఎంత విచారం చేసిన దుఃఖం పోతుందా? పోదు. కానీ ఎప్పుడో అది జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఆ జ్ఞాపకంగా మళ్ళా తిరిగి వస్తుంది. ఉంటే పోతుందా? హ్మ్. అంటే అది పోతుందే అర్థం. ఆ! గురుగారు. అవును. హ్మ్. కదా, ఆలోచన లేని స్థితిని నీవు అలవాటు చేసుకున్నప్పుడు అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించాల్సింది నీ చేతుల్లో ఉండదు. హ్మ్. ఇది నా అనుభవం. నువ్వు ఎన్ని కర్మలు ఆచరించినా, హ్మ్. ఎన్ని గ్రంథములు చదివినా, ఎన్ని యోగములు అభ్యసించినా హ్మ్. ఆత్మ ప్రకాశం కుదరదు. ఆ! గురుగారు. ఇవన్నీ కూడా నిశ్చలత కోసం పనికొస్తే పనికి రావచ్చు కొంతవరకు. నిశ్చలత్వానికి వచ్చినంత మాత్రాన దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ ఆత్మ షుడ్ షైన్. ఆ! గురుగారు. ఆ! గురుగారు. ఒక్క సెకండ్ గురుగారు. నీ అసమర్థతను గుర్తించావా లేదా ఇప్పుడు? గుర్తించాను. అదే రేపు రాబోయేది శరణాగతిలో ఉంటుంది. తప్పకుండా గురుగారు. మెల్లగా ఉంటాను. చూడు. ఆ! గురుగారు. ఓకే. ఆ! గురుగారు. నా వల్ల కాదు, దట్ విల్ టేక్ కేర్. ఏమ్మా సరోజ, ఆ గురువుగారు. చెప్పమ్మా. గురువుగారు, మొన్న మొన్న ఇది జీవన్ముక్త స్థితి కూడా కల వంటిదే, చాలా కంఫర్ట్ గా ఉంటుంది అన్నారు. అదొక్కసారి చెప్పండి. ఎందుకని? మూలము ప్రకాశించిన తరువాత కనీసం చూడు, దేహం ఉంటుంది, దేహం కూడా ఆత్మే అంటావు. అప్పుడు జగత్తు ఆత్మే, దైవం ఆత్మే. ఆత్మని విడిచి ఏదీ లేదు. అది జీవన్ముక్త స్థితి. అంటే జీవించి ఉండగానే ఆత్మజ్ఞానంతో కూడుకుని ఉంటుంది. కానీ దేహము ప్రారంభం ఉండగా 1950 దాకా లాగాల్సి వచ్చింది. అవును. అకర్మలు చేస్తూ లాగాల్సి వచ్చింది రమణ మహర్షి. అవును గురువు గారు. ది మోర్ ది స్పాన్, ది మోర్ ది ప్రాబ్లం. ఆత్మ ప్రకాశం కాగానే తొందరగా దేహం ఎగిరిపోతే గొడవ లేదు, అట్లా పోదు. అవును. 16 ఏట ప్రకాశించింది, తర్వాత ఎగిరిపోయింది దేహం. వెళ్ళలేదు. 54 years ఉంది. ఉందిగా. అప్పుడు ఎలా ఉంటుంది సజీవన్ముక్త స్థితి? ఇది ఒక భారంగా ఉంటుంది దేహం. ఒక కూలివాడు నెత్తిన పెట్టుకుని ఎప్పుడెప్పుడు గంజం వస్తుంది పాలింతావా? ఎందుకని? దేహం లేకపోయినా హాయిగా ఉన్నాడు. దేహాన్ని ఇప్పుడు చేయాలి, కరెక్ట్. వచ్చే వాళ్ళతో మాట్లాడాలి, పెట్టిన వాళ్ళతో తినాలి, తిరగాలి, మాట్లాడాలి. గురువు గారు. బట్ అక్కడ బంధం అనేది ఉండదు కదా జీవన్ముక్త స్థితిలో. తలకాయ నొప్పిగా.
ఆ! ఆకలేసింది. ఆ! బంధంలో కంటే మరి అదుకు తిన్నారుగా, బయటకెళ్ళి తిన్నారుగా, అవును. హోటల్లో భిక్ష పట్టుకుని తీసు తిని రాసుకున్నారుగా. అవును. మరి ఆకలి ఏమైంది? దేహం ఉంటే సమస్యగా. అవును గురువుగారు. అంత పెద్ద ఆశ్రమం ఎందుకు వచ్చింది? అవును. దేహం ఉండబట్టేగా. అవును. సపోజ్ దేహం లేదనుకుందాం, హ్మ్. ఆత్మ ప్రకాశమైంది, దేహం ఎగిరిపోయింది. హ్మ్. వేరే రమణాశ్రమం అని చెప్తావు నువ్వు. లేదు. దేహం ఉండబట్టి ఆశ్రమం ఏర్పడింది. జనులు వచ్చారు, వారు చెప్పేది చెప్పారు, వినోది విన్నారు. ఎవరు ఎంత బెనిఫిట్ పొందారో వాళ్ళకే తెలుసు. అవును గురువుగారు. కానీ ఆయనే అన్నాడుగా, అవును. గురువు అందించడు ఆత్మజ్ఞానం, ఇతరు నుంచి రాదు. అవును. ఎట్లా ఏమా నాకు అర్థమైంది గురువుగారు. జీవన్ముక్త అంటే స్థితిలో అంటే కంఫర్ట్‌గా ఉంటుందన్నారు మీరు. అది నాకు అర్థం కాలే అక్కడ. కంఫర్ట్ అంటే ఏమిటి? ఆత్మ నెరిగి మూలం నెరిగి చూస్తారు ఇది. ఆ! సరే, నీకు అర్థమయ్యేటట్టు చెబుతా. నీ మెడలో ఒక నగ ఉంది, హ్మ్. అది రాగో శిల్పమో తెలియదు నీకు. అవును. వేసి తిరుగుతున్నావు, హ్మ్. కంసాలి వాడి దగ్గరికి వెళ్ళావు, హ్మ్. ఆయన ఇది ఏ నగ చూడమన్నావు. హ్మ్. అంతవరకు నీవు బంగారం అనుకున్నది రాగి అని తేలింది అనుకో, నువ్వు సుఖంగా ఉంటావు. అప్పుడు లేదు. ఉన్నావు కదా. దిగులు ప్రారంభం. ఆ! ఇది బంగారం అన్నప్పుడు నీకు ఆనందమేగా. అవును. అదే మహర్షి చెప్పింది. ఓకే. దేహము కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, సర్వము ఆత్మలోనిదే. జీవన్ముక్త ఆ! స్థితిలో బంధాలు ఉండవు, మా గురువుగారు. ద్వేషాలు ఉండవు, తరతమ భేదం ఉండదు. దేహం ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. అవును. ఇది కావాలని, ఇది వద్దని చెప్పేవాడు లేడు. హ్మ్. దేహానికి క్యాన్సర్ వస్తే మీరు అవును. భయం చేసుకోలేరు అంటే ఏమన్నాడు? చెప్పేవాడు చెప్పేవాళ్ళు లేడు. ఎవరు? మరి ఇంత మాట్లాడి చెప్పేవాడు లేడంటే అది నీకు మింగుడు పడుతుందా? లేదు గురువుగారు. ఉంటే ఉంది ఒక మూల అన్నాడు. అవును. అనస్థీషియా కూడా యాక్సెప్ట్ చేయలేదు కదా! ఏమ్మా, అవును గురువుగారు. అర్థమైందా? ఇప్పుడు అర్థం ఇప్పుడు అర్థమైంది గురువుగారు. కాబట్టి దేహాత్మబుద్ధి స్థితికి ఆత్మస్థితిలో సృష్టి ఉన్నది హ్మ్. ఏమ్మా. కానీ గురువుగారు. జీవన్ముక్త స్థితిలో అన్నీ కనపడతాయి, మూలం తెలియ ఉంటాం. మరి ఇది కంఫర్ట్. కరెక్ట్. అవును. కరెక్టే. అవును గురువుగారు. మూలము నీ ముందు ఉంటుంది ఎప్పుడు, అవును. ఇంద్రియ వెనకాల ఉంటాయి, మనస్సు వెనకాల ఉంటుంది. జీవన్ముక్త గురువుగారు. అర్థమైంది. అజ్ఞాన స్థితిలో ఇవన్నీ ముందుంటాయి. మూలమేమో అక్కడ ఉంటుంది. తెలియదు. తెలీదు. కరెక్టే గురువుగారు. అందుకని ఇది కంఫర్ట్ అంట. గురువుగారు. ప్రకృతిని చూస్తావు, ఆహా భగవంతుడు ఏ విధంగా చూశాడు అనుకుంటాను. అవును. నిజం. అవును గురువుగారు. ఏదైనా సంఘర్షణ ఏమైనా ఉందా? ఎనీ డౌట్? ఓకే. డౌట్ లేకపోవటం కూడా ఒక పెద్ద డౌట్. ఏం అడగాలో తెలియట్లేదు. పర్వాలేదు, అడగాలని కాదు, నీవు నీవుగా ఉండటానికి ఏమీ చెయ్యక్కర్లేదు అని చెప్పటం. ఎందుకని? నీ ఆలోచనే నీ శాంతిగా ఉన్నటువంటి స్థితికి భంగం కలిగిస్తుంది. నీకు అశాంతికి కారణం నీ ఆలోచన. ఆలోచన లేకపోతే అంతా పరబ్రహ్మమే. ఏమా, ఈజ్ ఇట్ నాట్ కంఫర్టబుల్?
ఓకే. ఇంకా ఏమైనా ఉంది అమ్మా పద్మగా? గురుగారు, ఇందాక మీరు భగవాను డాక్టర్లతో మాట్లాడుతూ అంతవరకు మాట్లాడుతున్నారు. మరి అక్కడ మటుకు చెప్పేవాడు లేడంటున్నారు. అంతవరకు మాట్లాడుతున్నప్పుడు చెప్పేవాడు అక్కడ ఉన్నాడు కదా గురుగారు. ఏంటి హ్మ్. డాక్టర్ మీద మనసుతో మాట్లాడుతున్నాడు. ఈ దేహం లేకపోతే నాకు ఇబ్బంది అని చెప్పేవాడు లేడు. హ్మ్. కావాలని చెప్పేవాడు లేడు. ఈ క్యాన్సర్ ని భయం చేసుకుంటేనే బాగా ఉంటానని చెప్పేవాడు లేడు. మాట్లాడుతున్నాడు. హ్మ్. హ్మ్. మాట్లాడినంత మాత్రాన బంధం లేదండి. ఆ గురుగారు. హ్మ్. మాట్లాడుతాడు. హ్మ్. మరి ఈ ఆశపడితే ఏవో వచ్చింది వెళ్తే వెళ్ళిపోమంటే పోతానన్నాడు. హ్మ్. అదే ఇంకో సన్యాసి అయితే కోర్టుకు పోతానంటాడు. హ్మ్. నేను సంపాదించానంటాడు. ఆ గురుగారు. అలాగే హ్మ్. ఆ గురుగారు. అవును. హ్మ్. అంటే అక్కడ చెప్పేవాడున్నాడు. కానీ నాది నేననేది లేదక్కడ. అదే పాయింట్. హ్మ్. దేహంతో ముడి తెగిపోయి ముడి ఉంటుంది. తెగిపోయింది. హ్మ్. మనస్సు ఉంటుంది, హ్మ్. తగలబడి తాడులా ఉంటుంది. హ్మ్. దేన్ని బంధించదు. ఆ గురుగారు. హ్మ్. నా వాళ్ళు పరాయి వాళ్ళు హ్మ్. భేద దృష్టి ఉండదు. అభేద చింతన ఉంటుంది. హ్మ్. అభేద దృష్టి హ్మ్. ఉంటుంది. ఉన్నంత వరకు జ్ఞాన దృష్టి ఉంటుంది. ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇది రాలిపోతుంది. హ్మ్. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఉంది కాబట్టి. హ్మ్. ఆయనకి దేహానికి. హ్మ్. చెప్పకుండా రాలిపోతుంది. హ్మ్. కానీ అప్పటికీ మహర్షి చెప్పాడుగా, హ్మ్. 2 రోజులకి పోతుంది. నువ్వే వర్రీ కావద్దన్నాడు. ఆ గురుగారు. హ్మ్. హ్మ్. Is it not? అవునవును. కాబట్టి పుట్టిన దానికి నశింపు తప్పదు. హ్మ్. పుట్టనటువంటి పుట్టుక లేని దానికి మరణంతో భయం ఏంటి? హ్మ్.